మీ మీద నాకు బాధ్యతతో పాటు ఎంతో ప్రేమ ఉంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నాకు ఈ మధ్య అర్థమైంది. నీతో పాటు పెళ్లికి ముందు నేను అహల్యని ఇష్టపడ్డాను. నిజం చెప్పాలంటే మీరు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితం మొదలైంది. మీతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో నేను మీ ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు మీరు లేకపోతే నేను బతకలేని స్థితికి వచ్చేసాను. ఈ జీవితం అంతా మీరు నాకు తోడుగా ఉండాలి. నేను పుట్టే ప్రతి జన్మలోనూ మీరే నా భాగస్వామి కావాలి. మీరు లేని జీవితం నేను ఊహించుకోలేనండి. నా మనసులోని మాట మీకు చెప్పేశాను. ఇప్పుడు నా మనసు తేలికపడింది. దూది పింజల గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే నా మనసులో మాట మీకు చెప్పేశాను. అలాగే నా గురించి మీరేమనుకుంటున్నారో కూడా నాతో చెప్పండి. నా మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నా నాతో చెప్పండి. అంటే ఇప్పుడే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని టైం తీసుకునే చెప్పండి. మీ సమాధానం కోసం నేను ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. ఇదంతా నేను మీ ఎదురుగా చెప్పాలనుకున్నాను, కానీ మీ వైపు చూసి చెప్పలేకపోయాను. దయచేసి ఇలా చెప్పినందుకు నన్ను క్షమించండి. ఇదేంటి అతిథి ఉంది? అహల్యకి అది ఇక్కడ ఉండాలి. అతిథి ఎప్పుడు వచ్చింది? అహల్యకి చెప్పాల్సిందంతా అతిథికి చెప్పేశానా? గౌతమ్, ఇప్పుడెలా? అది నేను ఇప్పటిదాకా చెప్పింది నాకు అర్థమైంది గౌతమ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. నాతో రా. అదితి, అదితి ఎక్కడికి? అదితి, పద. అదితి, అదితి. అదితి, అటెన్షన్ ఎవ్రీబడి. నేను ఇక్కడ చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళకి నా గురించి చెప్తాను. నా పేరు అదితి, డాటర్ ఆఫ్ యామిని. ఈ గౌతమ్ నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఇద్దరం ప్రాణంలా ప్రేమించుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అదితి? రీజన్ ఉంది అంకుల్, అందరూ కాస్త ఓపిగ్గా వినండి. ఈ గౌతమ్ నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి 2 సార్లు నన్ను పీటల దాకా తీసుకొచ్చి తాళి కట్టకుండా చీట్ చేశాడు. నన్ను కాదని ఇదిగో ఈ అహల్యని పెళ్లి చేసుకుని తల్లిని కూడా చేశాడు.
వీళ్లకు పుట్టిన బాబు బారసాలకే మనందరం వచ్చాం. ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ ఏంటి? నువ్వు చెప్తున్నదేంటి అదితి? ప్లీజ్ ఆంటీ, కొంచెం పేషెన్స్తో ఉండండి. అసలు విషయం చెప్పబోతున్నాను. ఏం చెప్పేం లాభం? మళ్ళీ మన పరువు పోవడం తప్ప. ఇందాక ఏం జరిగిందో ఇక్కడున్న అందరికీ తెలియాలి మామ్. ప్లీజ్ అదితి, దయచేసి గొడవ చేయకు. నీతో తర్వాత మాట్లాడతాను, ప్లీజ్. ఉండు గౌతమ్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ప్రాణంలో ప్రేమించుకున్న నన్ను కాదని ఈ అహల్యని పెళ్లి చేసుకున్నావు ఎందుకు అని నేను అడిగితే, ఏ గౌతమ్ నా మీద ఇష్టం లేదు అన్నాడు, నన్ను ప్రేమించట్లేదు అన్నాడు. ఈ ఫంక్షన్ ఆపడానికి అదితి ఇలా స్కెచ్ చేసినట్టుంది. తల్లి కూతురు ఏదో ప్లాన్తో వచ్చారని ముందే గెస్ చేశాం కదా. తన వల్ల నేను నష్టపోయానని, నా లైఫ్ సెట్ చేస్తానని గౌతమ్ ఫ్యామిలీ అందరి సమక్షంలో నాకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని మాట కూడా ఇచ్చాడు. హా? వాడు తెచ్చిన సంబంధాలన్నీ నువ్వు కాదన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు? గౌతమ్ తెచ్చిన మ్యాచెస్ అన్ని నేను రిజెక్ట్ చేశాను అంకుల్. అది కరెక్టే, కానీ ఎందుకు చేశానంటే గౌతమ్ ఇంకా నన్నే ప్రేమిస్తున్నాడని నేను నమ్మాను. ఎప్పటికైనా మా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. మా అన్నయ్యకి అహల్య వదినతో పెళ్ళయింది అదితే. ఒక బాబు కూడా పుట్టాడు. మళ్ళీ నిన్నెలా ప్రేమిస్తాడు? ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఎస్, నీకొచ్చిన డౌటే ఇక్కడ అందరికీ వచ్చుంటుంది. కానీ నిజం ఏంటంటే గౌతమ్ ఇప్పటికీ నన్నే లవ్ చేస్తున్నాడు. నన్నే తన ప్రాణం అనుకుంటున్నాడు. నేను లేకపోతే బ్రతకలేను అంటున్నాడు. ఈ మాట నీతో ఎప్పుడు చెప్పాడు అదితి? జస్ట్ ఇప్పుడే అంకుల్ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడు.